బాబుగారి బేతాల కథలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఏపీలో లిక్కర్ కేసును చూస్తే సరిపోతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ చేసిన దుష్ప్రచారాన్ని నివేదికగా మలిచారు. బెదిరింపులు, ప్రలోభాలు, అబద్ధపు వాంగ్మూలాలు, అభూత కల్పనలతోనే ఈ లిక్కర్ కేసును ముందుకు నడిపిస్తున్నారు. రోజుకో కొత్త పాత్రను తెరపైకి తెస్తున్నారు. వాళ్లకు కావాల్సింది రాసుకొని అదే వాంగ్మూలంగా చూపిస్తున్నారు. వాసుదేవరెడ్డి నుంచి మొదలు పెడితే రాజ్ కేసిరెడ్డి వరకు అందరి విషయంలోనూ ఇదే చేశారు. నిందితులుగా చూపిస్తున్న వారి సంతకాలు లేకుండానే వాంగ్మూలాలు కోర్టు ముందు పెడుతున్నారు. ఇంతకీ ఎవరిపై కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి అన్నది అంతా బాబు డైరెక్షన్లోనే జరుగుతోందా? చంద్రబాబు బేతాల కథలే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయా? భేతాళుడి లిక్కర్ కథలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా మరోసారి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సిఐడికి హితవు పలికింది. మరోవైపు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టు ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సిఐడిని ఆదేశించింది. ఈలోగా దర్యాప్తునకు సహకరించాలని వారికి సూచించింది. మరోవైపు ఇదే కేసులో A33గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిఐడి అరెస్టు చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ ఏ కథను తయారు చేసి ప్రచారం చేశారో ఎన్నికల తరువాత ఆ కథ మొత్తం రిమాండ్ రిపోర్టుగా తయారైంది. వాళ్ళు రాసుకున్న కథనే వాంగ్మూలాల పేరుతో రిమాండ్ రిపోర్టులో చేర్చుతోంది. అసలు విషయం ఏంటంటే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారో వాళ్ళు సంతకాలు చేయటానికి నిరాకరిస్తున్నారట. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు భేతాళుడి కథకు ఒక రూపం తీసుకొచ్చేందుకు సిఐడి ఏ విధంగా పనిచేస్తోందో చెప్పడానికి. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలంలోనూ ఇదే జరిగింది. అతని సంతకం లేకుండానే అతను చెప్పాడంటూ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ బేతాళ కథ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేశారు. ఎవరిపై కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి, బెదిరింపులు, ప్రలోభాలతో ఎలా దారికి తెచ్చుకోవాలి, అబద్ధపు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, అంతా ఓ పద్ధతి ప్రకారం చేసుకొస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భాగస్వామి అయిన రాజ్ కేసిరెడ్డి, ఇలా ఒక్కొక్క పాత్రతో తమకు అనుకూలమైన వాంగ్మూలాలు ఇప్పించుకుని కేసును ముందుకు నడిపిస్తున్నారు. సీఎంఓలో విధులు నిర్వర్తించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిందితులుగా చేర్చడం మీ కుట్రలో భాగం కాదా? నాటి ప్రభుత్వం వ్యవహారాలతో సంబంధం లేని వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కేసులో ఇరికించే కుట్ర చేశారా లేదా? ఈ కేసులో మీరు చేర్చిన A1 రాజ్ కేసిరెడ్డికి టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి వ్యాపార భాగస్వామ్యం ఉందా లేదా? రాజ్ కేసిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? వాసుదేవరెడ్డిని బెదిరించి మీకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారా లేదా? బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్ తీసుకున్నారా లేదా? దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారా లేదా? 2014-19 మధ్య మద్యం దోపిడీని వ్యవస్థీకృతం చేసి 25,000 కోట్లకు పైగా అవినీతికి బాబు పాల్పడ్డారా లేదా? నాడు బాబు బార్లు, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజు తొలగించి 6,500 కోట్లు ఖజానాకు గండి కొట్టారా లేదా? 2014-19 మధ్య 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో A3గా ఉన్న బాబు ఆధారాలతో సహా పట్టుబడ్డారా లేదా?